ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. చినుకు పడితే చాలు ఏలూరు రహదారులు చిత్తడిగా మారుతున్నాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో ఏలూరు నగరం నీట మునిగింది. వర్షపు నీటితో రోడ్లు, డ్రైన్లు మునిగిపోవడంతో ప్రజలు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. టూ టౌన్ ప్రాంతంలోని పవర్పేట, కొత్తపేట, అశోక్ నగర్, పత్తేబాద, ఎన్ఆర్పేట, ఆర్ఆర్పేట రోడ్లు నీట మునిగాయి. అదేవిధంగా వన్ టౌన్ ప్రాంతంలోని మార్కెట్, బిర్లా భవన్ సెంటర్, వంకాయగూడెం, తూర్పు వీధి, దక్షిణపు వీధి రోడ్లు నీట మునిగాయి. ఇక ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు దంచి కొడుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సంజయ్ అందిస్తారు. సంజయ్. ఓకే, గుడ్ మార్నింగ్ శాలిని. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ఎడతెరపు లేకుండా ఏలూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో ఏలూరు నగరంతో పాటు పలు మండలాలు కూడా ఈ వర్షపు నీటిలో మునిగిపోయాయి. ప్రస్తుతం ముఖ్యంగా ఏలూరు నగరం ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయిన ఈ వర్షం ఎడతెరుపు లేకుండా కుండపోత వర్షం కురియడంతో రోడ్లంతా ఒక్కసారిగా జలమయం అయిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లన్నీ చిన్నపాటి కాలువల్లాగా తయారవడంతో ఎక్కడ జనం అక్కడే ఉండిపోవడంతో ఒక నిర్మానుషంగా ఏలూరు నగరం మారిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన వర్షం ప్రస్తుతం ఇప్పుడు కూడా ఈ వర్షం కురవడంతో అసలుకి అధికారులంతా అప్రమత్తమని చెప్పుకోవచ్చు. ఈ విధంగా చూసుకుంటే కనుక ఏలూరు నగరం టూ టౌన్ ప్రాంతంలో ఈ వర్షం చినుకు పడితే చాలు టూ టౌన్ ప్రాంతంలోని కొత్తపేట, ఇటు అశోక్ నగరు, పత్తేబాద, పలు ప్రాంతాలు, ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్న ఆర్ఆర్పేట, ఈ రోడ్లన్నీ కూడా మోకాళ్ళ లోతు నీటిలో మునిగిపోవడం జరుగుతుంది. అయితే అధికారులు ఎన్ని చర్యలు చేపడుతున్నా సరే ఈ సమస్య మాత్రం ఎప్పటి నుంచో ఉండడంతో అధికారులు ఏం చేయాలనేది దాని మీద కూడా పలు చర్యలు చేపట్టినా సరే ఈ సమస్య తలెత్తుతూనే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే విధంగా వన్ టౌన్ ప్రాంతం చూసుకుంటే కనుక కొంచెం ఎత్తైన ప్రాంతం వన్ టౌన్, మన వంకాయగూడెం ప్రాంతం. ఈ వంకాయగూడెం ప్రాంతంలో కూడా రోడ్లు కూడా జలమయం అయిపోవడంతో అక్కడ జనజీవనం స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. అది ఉదయం పాఠశాలకు వెళ్లాలన్నా వెళ్లే విద్యార్థులు, ఇటు ఆఫీసులకి వెళ్లాల్సిన వాళ్ళంతా కూడా ఈ వర్షపు నీటితో ఎక్కడ జనం అక్కడే వెళ్లకుండా ఉండిపోవడంతో కొన్ని పాఠశాలలకు సెలవు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే ఈ వెంటనే ఉదయం నుంచి కురుస్తున్న ఈ వర్షానికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, కొంతమంది కార్పొరేటర్లు, మున్సిపల్ కమిషనర్ అంతా కలిసి ఈ వర్షపు నీరు ఏలూరులో మొత్తం పర్యటించి వర్షపు నీరు ఎక్కడెక్కడ ఆగుతుంది, ఏంటి, దీని సమస్య ఏం చేయాలనే దాని మీద కూడా ఇప్పుడు ఎమ్మెల్యే బడేటి చంటి ఏలూరు నగరం అంతా పర్యటిస్తున్నారు. స్టిల్ ఇప్పుడు పర్యటిస్తూ అసలు దీనికి సమస్య వాటర్ నిలవకుండా వెళ్ళటానికి ఏ చర్యలు తీసుకోవాలనేది కూడా అధికారులతో చర్చించడం జరిగింది. అయితే కొన్ని డ్రైనేజీల మీద ఎంక్రోచ్మెంట్లు ఉండటం వల్ల ఈ సమస్య తలెత్తుతుందని చెప్పి ఎమ్మెల్యే కొంత వచ్చారు. అయితే ఈ ఎంక్రోచ్మెంట్లు కూడా తొలగిస్తే కనుక ఈ వాటర్ కొంచెం ఫ్లోగా కొల్లేటిలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉందని చెప్పి ఆల్రెడీ ఎమ్మెల్యే తన అధికారులకు చెప్పడం జరిగింది. అయితే ఈ విధంగా ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కనుక ఈ వర్షపు నీటిలో ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కూడా నీట మునిగింది. దీంతో అక్కడున్న రోగులు చాలా ఇబ్బందులకు గురయ్యారు, అక్కడున్న సిబ్బంది కూడా చాలా ఇబ్బందులకు గురయ్యారు. వెంటనే అక్కడ సూపరింటెండెంట్ వెంటనే స్పందించి ఈ వర్షపు నీటిని బయటకు వెళ్లే విధంగా మోటార్లతో చర్యలు చేపట్టారు. శానిటేషన్ సిబ్బంది కూడా వార్డులో ఉన్న నీటిని బయటకు పంపించే చర్యలు చేపట్టడం జరిగింది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సంజయ్.